ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డుల్లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యా అర్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో సందేహం లేదు. ఒక విద్యార్థి విద్యా అర్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యా అర్హత గురించి తెలుసుకోవచ్చు. అయితే విద్యార్థుల ఆపార్ నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థి పుట్టినప్పటి వివరాలు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు తప్పుగా ఉండటమే ఇందుకు కారణం. విద్యార్థి వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ తో పాటు యూడైస్ లో పొందుపరిచారు. ఆపార్ నమోదు సమయంలో ఆధార్ కార్డు వాడటంతో ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి మిగతా వివరాలు అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్లతో పోలిస్తే వేరువేరుగా ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆధార్ సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవలే ఆధార్ నమోద్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కేంద్రాల్లో కేవలం ఫోన్ నంబర్ అప్డేట్ వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే కరెక్షన్ చేస్తారు. తండ్రి పేరు, పుట్టినరోజు వివరాలలో తప్పులు ఉంటే కరెక్షన్ చేసేందుకు బర్త్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. దీంతో బర్త్ సర్టిఫికెట్లు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బర్త్ సర్టిఫికెట్లు ఇప్పటికిప్పుడే పొందేందుకు కూడా అవకాశం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో జన్మించిన వారికి బర్త్ సర్టిఫికెట్ల సమస్య పెద్దగా ఉండటం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల వద్ద పుట్టిన వారికి ఈ బర్త్ సర్టిఫికెట్ సమస్య వస్తోంది. నిరక్షరాస్యత బర్త్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోకపోవటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఆపార్లో నమోదు చేసే ముందు ఆధార్ కార్డులో స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్లో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.